ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసత్య ప్రచారంపై సిఐడి దర్యాప్తును వేగవంతం చేస్తుంది. చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ ఆదేశాల మేరకు సిఐడి రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా A1 గా టీడీపీ అధినేత చంద్రబాబు, A2 గా నారా లోకేష్లపై సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరితో పాటు 10 మందిపై కేసు నమోదు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసత్య ప్రచారంపై సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ ఆదేశాల మేరకు సిఐడి రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా A1 గా టీడీపీ అధినేత చంద్రబాబు, A2 గా నారా లోకేష్లపై సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరితో పాటు 10 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసత్య ప్రచారంపై సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ ఆదేశాల మేరకు సిఐడి రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా A1 గా టీడీపీ అధినేత చంద్రబాబు, A2 గా నారా లోకేష్లపై సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరితో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వంపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి సంబంధించినంత వరకు కూడా, గతంలో తీసుకున్నటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించినంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది అమలవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అంశాన్ని కేంద్రంగా చేసుకుని రాజకీయం చేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కేంద్రంగా చేసుకుని విమర్శలు చేయటం, అసత్యమైనటువంటి ప్రచారాలు చేయటం, ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేసి మరి రైతుల్ని, భూ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించడం, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినటువంటి అంశానికి నిర్ణయం తీసుకుంది. ఈసీ ఆదేశాల మేరకు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అందులో చంద్రబాబు, లోకేష్ ని ప్రధానంగా పేర్కొనడం కూడా ఒక రకంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి? ప్రభుత్వం ఈసీకి చేసినటువంటి ఫిర్యాదు పైన ఆగమేఘాల మీద స్పందించడం, ప్రభుత్వంపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి సంబంధించి, పేదలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి అంశంలో కొందరకు గందరగోళం గురి చేయడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, భూముల్ని కొల్లగొడుతున్నారు అన్నటువంటి ఒక ప్రచారం చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ అంశం పైన ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు కావచ్చు, అనుమానాలని క్లియర్ చేసేటువంటి పనులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ హరీష్.